హైదరాబాద్ గుడిమల్కాపూర్లో దారుణం చోటు చేసుకుంది. లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. బీటెక్ థర్డ్ ఇయర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తున్న మనోజ్ ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. మనోజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ గుడిమల్కాపూర్లో దారుణం చోటు చేసుకుంది. లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. బీటెక్ థర్డ్ ఇయర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తున్న మనోజ్ ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. మనోజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, చెప్పండి, ఈ లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు మనోజ్ బలయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలేంటి? అంటే ఆ లోన్ యాప్లో అతను ఎంత మొత్తంలో రుణం తీసుకున్నారు? బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి మనోజ్ దానికి సంబంధించి లోన్ యాప్స్ ద్వారా దాదాపు 1,30,000 రూపాయలు లోన్ తీసుకొని తిరిగి చెల్లించాడు. కానీ మళ్ళీ లోన్కి సంబంధించిన యాప్ నిర్వాహకులే డబ్బులు రిటర్న్ వేస్తూ వాటికి మళ్ళీ కట్టాలని చెప్పేసి కూడా వేధింపులకు గురి చేస్తూ గత వారం రోజుల నుంచి కూడా తరచూ ఫోన్లో చేసి బెదిరింపులకు పాల్పడంతో అవమానానికి లోనైన మనోజ్ నిన్న సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. లోన్ యాప్స్ ద్వారా తిరిగి చెల్లించినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళే తిరిగి డబ్బులు వేసి అధిక వడ్డీలతో డబ్బులు కట్టాలని చెప్పేసి వేధింపులకు గురి చేసి, లేదంటే తమకు సంబంధించిన బంధువులకి ఇతరులకి ఫోన్ చేసి పరువు తీస్తామని చెప్పేసి కూడా మనోజ్ని భయపెట్టించినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులకి సమాచారం అందించిన వెంటనే ఆ లోన్కి సంబంధించిన 1,30,000 రూపాయలని పూర్తిగా తిరిగి చెల్లించిన తర్వాత కూడా మళ్ళీ వరుసగా వేధింపులకు గురి చేస్తున్నట్టు కుటుంబ సభ్యులకు చెప్పాడు మనోజ్. దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో ఎవరు ఇంట్లో లేకపోవడంతో మనస్తాపానికి గురైన మనోజ్ ఆ లోన్ వేధింపులు ఎక్కువగా ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపైనే పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి లోన్ యాప్లకు సంబంధించి వేధింపులకు చాలామంది బలైపోయారు. మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి మనోజ్ చనిపోవడం తల్లిదండ్రులు ఉస్మానియా ఆసుపత్రి దగ్గర ఉన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో మనోజ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మనోజ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పచెప్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపైన దర్యాప్తులో ఈ లోన్ యాప్ నిర్వాహకులు ఎవరు ఫోన్ చేశారు, వాటికి సంబంధించిన కాల్ డీటెయిల్స్ అన్నిటిని కూడా పోలీసులకు అందించారు. కాబట్టి విచారణలో వీరందరినీ కూడా గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, అయితే ఇంతకు ముందు కూడా లోన్ యాప్ వేధింపుల వల్ల చాలా మంది బలైపోయారు. దీనికి సంబంధించి పోలీసులు సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటున్నాము అంటూ కూడా లోన్ యాప్లకు సంబంధించిన వారికి నోటీసులు పంపించామంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఈ విషయంలో కూడా ఇంతవరకు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మరొక యువకుడు, ఆయన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తున్న విద్యార్థి, ఈ లోన్ యాప్ను వేధింపలేక చనిపోయాడు. అంటే ఈ పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది అని అనుకోవచ్చు. దీనివల్ల కూడా ఇప్పటికీ పోలీసులు ఏదైనా సీరియస్ యాక్షన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయా ఈ లోన్ యాప్లకు సంబంధించి? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో వరుసగా లోన్ యాప్ వేధింపులతోని తెలుగు రాష్ట్రాల్లో చాలామంది బలైపోవడం జరిగింది. ఈ అధిక వడ్డీలు లేదంటే డబ్బులు చెల్లించకుంటే వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ లిస్ట్, ఎందుకంటే లోన్ తీసుకునే సమయంలో వీరికి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇస్తారు. ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా వారికి సంబంధించిన కాంటాక్ట్స్ అన్నిటిని కూడా తీసుకొని వాళ్ళ బంధువులకి ఫోన్లు చేయడం, అదేవిధంగా మెసేజ్లు పెట్టడం, ఇలాంటి వేధింపులకి పాల్పడేవారు. కొద్ది పోలీసుల యాక్షన్ తర్వాత కొద్ది రోజుల నుంచి తగ్గిన ఈ లోన్ యాప్ వేధింపులు మళ్ళీ మొదలయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు కూడా సీరియస్ యాక్షన్ ఉండబోతుందని చెప్తున్నారు. లోన్కి సంబంధించి లోన్ నిర్వాహకులు ఎవరైతే రికవరీ చేసే ఏజెంట్లు ఉంటారో వారికి సంబంధించిన వారు కూడా వేధింపులకు పాల్పడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మనోజ్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి మనోజ్కి సంబంధించి 1,30,000 రూపాయలు లోన్ తీసుకున్నాడు లోన్ యాప్ల ద్వారా. ఇది కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో కుటుంబ సభ్యులు మొత్తం అప్పు చేసి మరి ఆ లోన్ యాప్లకి కట్టినప్పటికీ మళ్ళీ ఆ లోన్స్ మళ్ళీ బ్యాంకులో వేసి
10,000 20,000 ఇలా వేసుకుంటూ వచ్చి దానికి సంబంధించి వడ్డీలు కట్టాలని చెప్పేసి మళ్ళీ వేధింపులకు గురి చేయడం, అదేవిధంగా బెదిరింపులకి లేదు లోన్ కట్టకుంటే అంతు చూస్తామని చెప్పేసి బెదిరింపులకు చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్లు చేసి బెదిరిస్తామని చెప్పేసి చెప్పడంతో ఆందోళనకి లోనైన మనోజ్ ఆత్మహత్య చేసుకొని ఉండుంటాడని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.